ఆముదాల వలస నియోజకవర్గంలో పొందూరు మండలంలో ధర్మపురం గ్రామంలో కూటమి ఏడాది సుపరిపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు సిహెచ్ రామ్మోహన్, జిల్లా తెలుగు యువత సెక్రటరీ బలగా శంకర్ భాస్కర్, పొందూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అన్నపు రాము తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మేము ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, అందులో ఏమేమి పూర్తి చేశాం, ఇంకా మిగిలిన హామీల్ని ఎన్ని రోజుల్లో ఎప్పుడు పూర్తి చేయబోతున్నాం అనేది ప్రజలకి వివరించి చెప్పడం, ప్రజల తాలూకా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేమేదో చిత్తు కాగితాల మీదో ఇదేదో గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మీద చేస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఇందులో ఒకే ఒక్కటి మీ అందరికీ తెలియజేసేది, ఇప్పటికి మేము 80% హామీలు అమలు, సూపర్ 6లో అమలు చేశాం. సంక్షేమానికి మనం వస్తే, సంక్షేమంలో మొట్టమొదటగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశాం. అలాగే 3,000 రూపాయలను వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. అలాగే 5,000 రూపాయలు ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే కిడ్నీ వ్యాధులు ఉన్నారో, మంచం నుంచి కదలేని వాళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 15,000 రూపాయలు చేశాం. ఇది ఆనాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 62 లక్షల మందికి ఏడాదికి 20